జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి కర్నూలు జిల్లా అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన ఆధ్వర్యంలో నగర సమీపంలోని జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ లో పాల్గొనే సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో పాటు పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఏజెంట్ దగ్గర 17C లో ఏమీ రాసే ఉండదు, కానీ మీ దగ్గర రాసి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? పోలింగ్ స్టేషన్ లో రాయకుండా రిసెప్షన్ సెంటర్ లో రాయించుంటాం మనం కదా. మోస్ట్ ఆఫ్ యువర్ పిఓస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ మీకు అర్థమవుతుంది కదా. సో పోలింగ్ స్టేషన్ లో వాళ్ళకి 17C ఇచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో రాసి ఉండకపోయి ఉండొచ్చు. రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం చూసి మనం ఇక్కడ రాయించి ఉండొచ్చు. సో మన దగ్గర స్ట్రాంగ్ రూమ్ లో నుంచి వచ్చినదే వ్యాలిడ్. ఎవరైనా అడిగితే మీరు చెప్పడానికి మన బికాస్ మనం చూసి రాయించుకుంటుంటా మనకి ఇచ్చి ఉండకపోయి ఉండొచ్చు. సో స్ట్రాంగ్ రూమ్ లోపల నుంచి వచ్చిన 17CA వ్యాలిడ్. అందులోని నంబర్కి సియులో నంబర్కి మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం, అప్పుడు పక్కన పెడతాం. క్లియర్ అండి? అంతకుమించి కౌంటింగ్ లో దర్ ఇస్ నథింగ్. నో డిస్ప్లే అయితే పక్కకి ఇచ్చేస్తాం. ఇన్వాలిడ్ అయితే టోటల్ నొక్కి క్లోజ్ నొక్కి రిజల్ట్ చూసి రిజల్ట్ వస్తే రాసేస్తాం. ఏమి చేయకుండా రిజల్ట్ వచ్చినా రాసేస్తాం. 17Cకి సియుకి డిఫరెన్స్ వస్తే మళ్ళీ ఆవిడకి ఇచ్చేస్తాము. మన దగ్గర ఉంటే 17 బ్రేక్ టు డూ దిస్ టాబ్యులేషన్. కాకపోతే ఐ గివ్ యూ a quick recap. I want you to please note down. So what happened in this entire process? ఇప్పటి వరకు మీ టేబుల్ కి తీసుకొని వచ్చి ఒక క్యారింగ్ కేస్ లో సీయూ తీసుకొని వచ్చి ఇస్తారు. మీరు పైన ఉండే అడ్రస్ ట్యాగ్స్ రెండు కట్ చేస్తారు, సీయూని బయటకు తీస్తారు, గ్రీన్ సీల్ కట్ చేస్తారు, ఫ్లాప్ ఓపెన్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేసి రిజల్ట్ నొక్కడానికి ట్రై చేస్తారు. అంతే కదండి. అడ్రస్ ట్యాగ్ ఇస్తే అడ్రస్ ట్యాగ్ కట్ చేస్తారు, గ్రీన్ పేపర్ సీల్ కట్ చేస్తారు, ఫ్లాప్ ఓపెన్ చేస్తారు, స్పెషల్ ట్యాగ్ ఉంటుంది. స్పెషల్ ట్యాగ్ దగ్గర క్లోజ్ రిజల్ట్ ఆ బటన్స్ అన్ని ఉంటాయి. మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీస్ రిజల్ట్ నొక్కటం. నొక్కితే 3 సినారియోలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మీరు 10 సార్లు వింటారు, నేను 11వ సారి చెప్తున్నాను. 3 సినారియోస్.